ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో 98 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ డాక్యుమెంటరీలో సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్, వర్కింగ్ వీడియోస్, బిహైండ్ ద స్క్రీన్ సమాచారాన్ని చాలా ఆసక్తికరంగా పొందుపరిచారు రాజమౌళి గారు. కాగా ఈ డాక్యుమెంటరీ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఇంట్రో సీన్ ఇండియన్ స్క్రీన్ పై ద బెస్ట్ ఇంట్రో సీన్ గా అందరూ పరిగణిస్తూ ఉంటారు. కాగా ఈ సీన్లో బాడీ డబుల్ను గానీ ఉపయోగించారేమో అనే అనుమానం కొంతమందిలో ఉండేది. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ దర్శకుడు రాజమౌళి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ ఆ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మరి ముఖ్యంగా రామ్ చరణ్ గారు సైనస్ ప్రాబ్లం ఫేస్ చేశారట. ఇకపోతే రామ్ చరణ్ గారు సోషల్ మీడియాలో ఈ సీన్కి సంబంధించి, ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీకి సంబంధించి షేర్ చేసిన ట్వీట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చూస్తుంటేనే వెన్నులో షివరింగ్ వస్తుంది కదరా, అలా ఎలా కంపోజ్ చేశారు స్వామి. దానికి చరణ్ చేసిన జస్టిఫికేషన్ అన్బీటబుల్ అండ్ నెవర్ బిఫోర్ ఆన్ ఇండియన్ సినిమా. అందుకే ఈ ఇంట్రో గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్ యూ జక్కన్న ఫర్ గివింగ్ సచ్ మెమరబుల్ ఇంట్రో. ఈ ఇంట్రో గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ మరొక ట్వీట్. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని రామ్ చరణ్ గారి ఇంట్రో సీన్ గురించి ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చాలా ఎగ్జైట్మెంట్తో నిండి ఉండి ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ గురించి, రామ్ చరణ్ గారి ఇంట్రో సీన్ గురించి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ పాటిస్తున్నారు. కారణం ఏమిటి? వాస్తవానికి ఎన్టీఆర్ గారి ఇంట్రో సీన్ గురించి, అదేవిధంగా ఇంటర్వెల్లో ఆయన యానిమల్స్తో ఎంటర్ అయ్యే విధానం గురించి కూడా చాలా చక్కగా డాక్యుమెంటరీలో చూపించారు. అయినప్పటికీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎందుకు ప్రతిస్పందించలేదు అంటే, చాలామంది సినీ అభిమానులు, విమర్శకులు భావిస్తున్నట్లుగానే ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్ చిత్రంలో సపోర్టింగ్ రోల్ మాత్రమే పోషించారని ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారా? ఏమో, వారే సమాధానం చెప్పాలి.